Day 73 of learning Python. So hello everyone, welcome back to the Python series. So ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం లిస్ట్ గురించి తెలుసుకుందాం. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ పైథాన్ అండ్ నా ఫేవరెట్ కూడా. సో లిస్ట్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో పైథాన్లో మనకు 4 డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఫస్ట్ది మనకు లిస్ట్ అండ్ సెకండ్ది టపుల్, థర్డ్ది సెట్స్ అండ్ ఫోర్త్ది డిక్షనరీస్. దీస్ ఆర్ 4 డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్, రైట్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్ డెఫినేషన్ తెలుసుకుందాం. సో డేటా స్ట్రక్చర్స్ ఈజ్ నథింగ్ బట్ మనం కంప్యూటర్లో ఉన్న డేటాని చేంజ్ చేయడం, సెక్యూర్ చేయడం అండ్ ఆల్సో మనకి ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవడం. సో దాన్ని మనం డేటా స్ట్రక్చర్స్ అని అంటాం, రైట్? సో డేటా ఈజ్ నథింగ్ బట్ మనకు లిస్ట్, టపుల్, సెట్స్, డిక్షనరీస్. సో వీటిని మొత్తం మనం డేటా అంటాం, రైట్? సో ఈరోజు టాపిక్ మనం క్రియేటింగ్ లిస్ట్ అండ్ ఆల్సో లెంత్ ఆఫ్ ద లిస్ట్ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అర్జెంట్గా వీడియోని సేవ్ చేసుకో. అండ్ ఒకళ్ళు కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. సో కొన్ని ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నౌ లెట్స్ లర్న్ ద టాపిక్. సో ఫస్ట్లీ మనం లిస్ట్ డెఫినేషన్ తెలుసుకుందాం. లిస్ట్ అంటే ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. మనం ఐటమ్స్ అనొచ్చు, ఎలిమెంట్స్ అనొచ్చు. అండ్ ఆల్సో మనకు లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఒక ఆర్డర్ వేలో ఉంటాయి. సో లిస్ట్లో ఏ ఐటమ్స్ అన్నా ఉండొచ్చు, ఎన్ని ఎలిమెంట్స్ అన్నా ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. సో ఇప్పుడు మనం రియల్ టైం ఎగ్జాంపుల్తో చూద్దాం, ఓకేనా? సో మనకు వైన్ మార్ట్ ఉంటుంది. వైన్ మార్ట్లో ఏముంటుంది? ఆల్కహాల్ ఉంటుంది. దాంట్లో టైప్స్ ఉంటాయి. బియర్ ఉంటుంది, విస్కీ ఉంటుంది, రమ్ ఉంటుంది అండ్ ఎక్సెట్రా చాలా ఉంటాయి, ఓకేనా? మనకు వైన్ మార్ట్ అనేది ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ అనుకోండి. దాంట్లో ఉండే బియర్, విస్కీ, రమ్ ఎక్సెట్రా ఇవైతే ఉన్నాయో అవి కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ ఎలిమెంట్స్ అనుకోండి, ఓకేనా? సో ఇట్లా మనం లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు, ఓకేనా? సో మనం ప్రోగ్రామింగ్ వేలో చూద్దాం. డాటా అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు. దాంట్లో మనకు ఒక లిస్ట్ క్రియేట్ చేసిండు, అంటే వైన్ మార్ట్ క్రియేట్ చేసిండు, ఓకేనా? సో క్రియేట్ చేసి దాంట్లో లోపల వాల్యూస్ పెట్టిండు, లైక్ బియర్, విస్కీ, రమ్, జిన్ ఎక్సెట్రా. సో మనకి ఇక్కడ ప్రోగ్రామింగ్ వేలో ఏం పెట్టిండు? 6, 55, 5.0 ట్రూ అనే బూలియన్ వాల్యూ పెట్టిండు. సో ప్రతి ఒక్కదానికి మనకు కామాతోటి సపరేట్ చేసి పెట్టిండు. సో మనం ప్రింట్ ఆఫ్ డేటా అన్నప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్తో సహా మనం మొత్తం అవుట్పుట్ కింద వస్తుంది. మీరు కింద అవుట్పుట్ చూస్తే ఈ మొత్తం ఆ లిస్ట్ అనేది మనకు ప్రింట్ అయింది, రైట్? సో ఇలా మనం ఒక లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం లిస్ట్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తాం? లెన్ ఆఫ్ అనే ఆపరేటర్ యూజ్ చేద్దాం, రైట్? సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే డేటా అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు, దాంట్లో లిస్ట్ పెట్టిండు. మనం రిజల్ట్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ డేటా అని ప్రింట్ చేస్తే ప్రింట్ రిజల్ట్ అన్నప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అంటే మనకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి దాంట్లో? 1, 2, 3, 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. దాని లెంత్ ఎంత? 4. సో 4 అనేది మనకు అవుట్పుట్ కింద వస్తుంది. మీరు కింద అవుట్పుట్ చూస్తే 4 అని వచ్చింది, రైట్? సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.